ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడు కౌశిక బ్రాహ్మణునికి అనేక విషయాలను చెబుతూ, ఇంద్రియాలు ఎటువంటివి, ఆ ఇంద్రియాలు సద్విషయాల వైపు వెళితే మనిషి ఉన్నత స్థానాన్ని పొందగలడు, అదే ఇంద్రియాల దుర్విషయాల పట్ల అవి వెళ్ళిపోతే మనిషి నరకాన్ని పొందుతాడయ్యా. కాబట్టి మనిషి సద్గతిని పొందాలన్నా దుర్గతిని పొందాలన్నా కూడా ఇంద్రియాలే కారణమని పూర్వంలో తను వివరించాడు. తదుపరి 212వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ, మార్కండేయ ఉవాచ ఏవం తు సూక్ష్మే కథితే ధర్మవ్యాధేన భారత బ్రాహ్మణ సపునః సూక్ష్మం ప్రపచ్చ సుసమాహితః. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా అనేక సూక్ష్మతరమైనటువంటి విషయాలను తెలిపిన తర్వాత ఆ కౌశికుడు మరొకసారి ధర్మవ్యాధుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ ఉవాచ సత్వస్య రజసశ్చైవ తమసశ్చ యథా తథం గుణాన్ తత్వేన మే బ్రూహి యథాపదిహ పృచ్ఛతః. ఓ ధర్మవ్యాధ, ఇంతకుముందు ప్రకృతియే అన్నిటికీ మూలమని నీవు చెప్పావు. ప్రకృతి తత్వము, ఆ ప్రకృతి ద్వారా ఉద్భవించినటువంటి సత్వము, రజస్సు, తమస్సు, ఇవే అన్నిటికీ కారణమని చెప్పావు. ఆ గుణాల యొక్క స్వరూపాన్ని నాకు తెలుపు అని కోరగా అందుకు ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ, వ్యాధ ఉవాచ హంతతే కథయిష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి ఏషాం గుణాం పృథక్త్వేన నిబోధ గతతో మమ. నీవేవైతే విషయాలు అడిగావో వాటినన్నిటిని కూడా చెబుతాను. ఆ సత్వము, రజస్సు, తమస్సు వాటి గురించి చక్కగా వివరిస్తాను, విను. మోహాత్మకం తమస్తేషాం రజ ఏషాం ప్రవర్తకం ప్రకాశబహుళత్వాచ్చ సత్వం జ్యాయ ఇహోచ్యతే. ఈ మూడు గుణాలలో కూడా మోహం అనేది తమో గుణంగా భావిస్తూ ఉంది. తమో గుణం అనేది ఇది మోహాన్నే కలిగిస్తుంది. కానీ రజోగుణము మనిషిని క్రియాశీలకంగా మారుస్తుంది. సత్వగుణము ఇది ఎక్కువగా ప్రకాశమయంగా ఉంటుంది. అందుకోసమే ఈ సత్వగుణమే అన్నిటికన్నా గొప్పదైనటువంటి గుణమని శాస్త్రాల్లో దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. అవిద్యా బహుళో మూఢః స్వప్నశీలో విచేతనః దుర్హృషీకస్తమోధ్వస్తః సక్రోధస్తామసోలసః. ఎవరైతే తామసు గుణాన్ని అవలంబించి ఉంటాడో, తమో ప్రధానంగా అనగా తమస్సు గుణమే ఎక్కువగా కలిగి ఉంటాడో వాడిలా ఉంటాడో తెలుసా? ఇంద్రియాలు వాడి వశంలో ఉండవు. దుష్టాశ్వ ఇవసారథే అని పరమాత్మ చెప్పిన విధంగా వారి ఇంద్రియాలన్నీ కూడా దుష్టమైనటువంటి అశ్వాలు ఏ విధంగా అయితే ఒక్కోవైపు ఒక్కోటి పరిగెత్తుతూ ఆ రథంలో కూర్చున్న వారిని పడవేస్తాయో, దుఃఖాన్ని కలిగిస్తాయో, అదేవిధంగా అవన్నీ కూడా వారి వశంలో ఉండవు. వారు అవివేకులుగా ఉంటారు. నిరంతరం ఎప్పుడు కూడా ఆలస్యం అనే గుణం వారిలో ఉంటుంది. అజ్ఞానులై ఉంటారు. చైతన్యరహితంగా అలా మత్తుగా పడి ఉంటారు. ఎప్పుడు కూడా దుర్వ్యసనాల పరులై ఉంటారు. క్రోధం అనేది వారికి ఎక్కువగా ఉంటుంది. ఇదే తమోగుణ ప్రధానం కలిగినటువంటి పురుషుల యొక్క లక్షణము. ప్రవృత్త వాక్యో మంత్రీ చ యో నరాగ్ర్యో అనసూయకః విదిత్సమానో విప్రర్షే స్తబ్ధో మానీస రాజసః. అలాగే ఎవరైతే నిరంతరం ప్రవృత్తి మార్గం గురించి మాటలను మాట్లాడుతూ ఉంటాడు, మంచి ఉత్సాహపరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, ఇతరులు అడగైనా అడగకపోయినా సలహాలు ఇస్తుంటాడు, ఎక్కువగా మాటలు మాట్లాడుతూ ఉంటాడని అర్థం. అలాగే ఇతరులో ఉండేటువంటి సుగుణాలను గుర్తిస్తాడు, అలాగే వారి లోపాలను కూడా గుర్తిస్తాడు. నిరంతరం కూడా ఏదో ఒక చెయ్యాలనే తపన అతనిలో ఉంటుంది. మనస్సులో కాఠిన్యము, పట్టుదల రెండు కూడా అధికంగా ఉంటాయి. 10 మందిలో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ ఉంటాడు. అటువంటి వాడే, ఇటువంటి గుణాలు కలిగిన వాడే రాజసుడు. ప్రకాశ బహుళో ధీరో నిర్విదత్సోనసూయకః అక్రోధనో నరో ధీమాన్ దాంతశ్చైవ ససాత్వికః. కాస్త పైన ఎవరైతే రాజసునుడు ఉన్నాడో వాడిని కాస్త పొగిడినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే
తామసుడికున్న రాజసుడు కాస్త గొప్పవాడు, మంచివాడు అని చెప్పడం మాత్రం ఇక్కడ అభిప్రాయం. సాత్వికుడైనటువంటి పురుషుడిలో ఉండేటువంటి లక్షణాలు చెబుతున్నారు. వారిలో ప్రకాశం అనగా జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. ఆ జ్ఞానానికి అనుగుణమైనటువంటి కర్మలను వారు చేస్తూ ఉంటారు. కాస్త మంచి ధైర్యాన్ని పొంది ఉంటారు. అలాగే ఇతరులు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణించరు. ఎప్పుడు కూడా వారిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే చూస్తూ ఉంటారు. అత్యంత మతిమంతులు, క్రోధం అనేది వారి దగ్గర ఉండదు. మంచి ఉత్సాహాన్ని పొంది ఉంటారు. అన్ని ఇంద్రియాలను కూడా తమ వశంలో పెట్టుకొని ఉంటారు. అటువంటి వారే ఈ అన్ని గుణాలు కూడా వారికి అనాయాసంగా ఉంటాయి. అటువంటి వారే తమ భూయిష్ఠులు, సత్వగుణం కలిగిన వారు. సాత్వికస్త్వత సంబుద్ధో లోకవృత్తేన క్లిశ్యతే యదా బుద్ధ్యతి బోద్ధవ్యం లోకవృత్తం జుగుప్సతే. అలాగే సాత్విక గుణాన్ని పొందినటువంటి పురుషుడిని స్తోత్రం చేస్తూ వారు జ్ఞానాధిక్యం కలిగిన వారే ఉంటారు. కానీ రజస్తమో గుణ పురుషులు వీరందరూ కూడా ఎప్పుడు కూడా లౌకిక కార్యంలో ఎప్పుడు కూడా వారు చిక్కిపోతూ ఉంటారు. కానీ సత్వగుణాన్ని కలిగినటువంటి పురుషుడు ఎప్పుడు కూడా లౌకిక వ్యాపారాల వైపు ఎక్కువగా మనస్సును పెట్టడు. అతను ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను పొందుతూ ఉంటాడు. సాంసారిక విషయాల పట్ల ఎప్పుడు కూడా వైరాగ్యాన్ని పొంది ఉంటాడు. అలాగే రజస్సు, సత్వం ఈ గుణాలు, ఆ గుణాల యొక్క కార్యం పైన అతనికి ఎక్కువగా వ్యామోహం ఉండదు. వాటిని చూసి అసహ్యించుకుంటూ ఉంటాడు. విరాగస్య చ రూపం తు పూర్వమేవ ప్రవర్తతే మృదుర్భవత్యహంకారః ప్రసీదత్యార్జవం చయత్. అలాగే సత్వగుణం కలిగినటువంటి పురుషునిలో వైరాగ్య భావన అనేది మొట్టమొదటి ముందు నుంచి కూడా ఉంటుంది. వైరాగ్యం అనేది చివరికి వచ్చి తను మోక్షాన్ని పొందేది కాదు. ఎప్పుడు కూడా విరక్త భావనతో ఉంటాడు. ఎప్పటికి కూడా మనం సాధన మార్గంలో ఉండాలంటే వైరాగ్యం అనేది ఉండాలి. వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రపంచమంతా కూడా అనిత్యము, అశాశ్వతము, దీనివలన ఎటువంటి ఉపయోగం లేదు అని మనం ఎప్పుడైతే వాటిపైన విరక్తులమవుతామో అప్పుడే మనం సాధన మార్గంలో మొట్టమొదటి మెట్టును మనం అధిరోహించడానికి యోగ్యులమవుతాం. అటువంటి భావన వీరిలో ఉంటుంది. వీరికి అహంకారం అనేది ఉండదు. కర్తృత్వ భావనను కూడా వీరు వదిలివేస్తారు. నానాటికి కూడా ఆ కర్తృత్వ భావన వీరిలో సన్నగిల్లుతూ పోతుంది. అలాగే వీరు ఎప్పుడు కూడా కుటిలాది గుణాలు, దుర్గుణాలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటారు. ఇక్కడ ఒక కర్తృత్వ భావనని వదిలివేయాలి అని చెప్పారు. దీని గురించి మనం స్పష్టంగా చెప్పుకోవాలి. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాణ్యత అని శాస్త్రంలో మనకు ఉపదేశిస్తారు. ఏ కర్మలను చేసినా కూడా ఆ పరమాత్మయే నా ద్వారా చేయించాడు. నాహంకర్త హరికర్త, నేను చేయలేదు, పరమాత్మ నా చేత చేయించాడు. కానీ నా చేతనే చేయించాడు పరమాత్మ అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అనగా అలాగైతే నేను చేసినటువంటి శుభాశుభ కర్మలను పరమాత్మే చేయిస్తే వాటి ఫలాలను కూడా పరమాత్మే అనుభవించని మనం ఎందుకు అనుభవించాలి అంటే దానికి సమాధానం చెబుతోంది శాస్త్రం చాలా స్పష్టంగా. తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాణ్యత. నేను శుభకర్మ చేసినా కూడా అశుభకర్మ చేసినా కూడా అదంతా కూడా నా యోగ్యతానుసారంగా పరమాత్మ నా చేత చేయించాడు. నా యోగ్యత కానిది కాదు, నా యోగ్యత సారంగానే పరమాత్మ చేయించాడు. కాబట్టి దాని శుభ ఫలితాన్నైనా అశుభ ఫలితాన్నైనా నేనే అనుభవించాలి అనే భావన స్పష్టంగా ఉండాలి. దీన్నే కర్తృత్వ భావన అని అంటారు. ఇటువంటి కర్తృత్వ నేనే స్వతంత్రంగా చేశానని అనుకోకుండా నా యోగ్యతానుసారంగా నాలో ఉండి పరమాత్మ నా చేత చేయించాడనే భావననే కర్తృత్వ భావన అంటారు. ఇటువంటి కర్తృత్వ భావనను అనగా అస్వాతంత్రేణ కర్తృత్వ భావనను ఇతను పొంది ఉంటాడు. తతోస్య సర్వద్వంద్వాని ప్రశామ్యంతి పరస్పరం నచాస్య సంశయో నామ క్వచిత్ భవతి కశ్చన. ఎప్పుడైతే అతను స్పష్టమైనటువంటి మార్గాన్ని చూస్తాడు, తన ముందు రెండు మార్గాలు ఉండవు. భిద్యంతే చాస్య కర్మాణి క్షీయంతే కర్మ సంశయాః తస్మిన్ దృష్టే పరావరని వేదం చెబుతోంది. ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క అపరోక్ష జ్ఞానం వస్తుందో వెంటనే ఇతనికి ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇతను సంచిత ప్రారంధాలన్నీ కూడా నష్టమైపోతాయి. తను ఏ మార్గంలో వెళ్ళాలో, ఎటువంటి సాధనను చేయాలో ఆ మార్గం ఇతనికి స్పష్టంగా గోచరిస్తుంది. రెండు ద్వంద్వాలు ఉండవు. ప్రశామ్యంతి పరస్పరం, రెండు మార్గాలున్నా కూడా పరస్పరంగా వివేచన చేసుకుని సన్మార్గంలోనే వెళ్తాడు. ఇతనికి సంశయం అనేది ఉండదు. శూద్రయోనో హి జాతస్య సద్గుణానుపతిష్ఠతః
వైశ్యత్వం లభతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథైవ చ. మొట్టమొదటిగా నీచయోనిలో పుడతాడు, తర్వాత వైశ్యుడవుతాడు, తర్వాత క్షత్రియుడవుతాడు. ఆర్జవే వర్తమానస్య బ్రహ్మణ్యమభిజాయతే గుణాస్తే కీర్తితా సర్వే కిం భూయ శ్రోతుమిచ్చసి. ఈ విధంగా చివరికి ఆర్జవము అనగా సరళంగా ఉండడము అనే గుణాన్ని పొంది మరుజన్మలో తను బ్రహ్మబంధువై పుట్టి తను గుణత్రయ విభాగాన్ని చక్కగా తెలుసుకొని అందులోనూ కూడా సత్వగుణాన్ని ఆశ్రయించి తను మోక్షాన్ని పొందుతాడు. అందుకోసమేనయ్యా ఇటువంటి గుణత్రయ విభాగాలు నీకు చక్కగా చెప్పాను, ఇంకేమైనా వినాలనున్నదా అని ప్రశ్నిస్తూ ఇక్కడికి 212వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 213వ అధ్యాయంలో ఆ కౌశికుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ ఉవాచ పార్థివం ధాతుమాసాద్య శరీరోగ్ని కథం భవేత్ అవకాశ విశేషేణ కథం వర్ధయతే నిలహ. అతను ఆ కౌశికుడు అడిగాడు, ప్రాణవాయువు ఏ విధంగా నాడీ మార్గాల గుండా రక్త మార్గాలు ఏవైతే ఉంటాయో నాడులు వాటి ద్వారా ఎలా సంచరిస్తాడు అని ప్రశ్నిస్తూ బ్రాహ్మణ ఉవాచ పార్థివం ధాతుమాసాద్య శరీరోగ్ని కథం భవేత్ అవకాశ విశేషేణ కథం వర్తయతే నిలహ. ఓ ధర్మవ్యాధ, ఈ శరీరంలో జీవుడు అగ్ని రూపంలో ఉంటాడు, తైజస రూపంగా శాస్త్రం వర్ణిస్తుంది, అనగా ఒక దీపాకారం ఉంటాడు. ఈ విధంగా మనం అనేక చోట్ల వింటూ ఉంటాం. అటువంటి అగ్నిరూపమైనటువంటి ప్రాణం ఈ పార్థివ శరీరాన్ని ఎలా ఆశ్రయించి ఉంటుంది? ఎందుకంటే ఇదంతా కూడా పార్థివ శరీరం కదా. పార్థివ శరీరంలో అగ్ని ఉంటే ఆ అగ్ని ద్వారా శరీరం కాలిపోవాలి కదా. కానీ అంతవరకు కూడా ఎలా జీవిస్తాడు? ఈ ప్రాణవాయువు నాడి మార్గాల గుండా అనగా రక్తాది ఏవైతే నాళాలు ఉంటాయో వాటి ద్వారా ఎలా సంచరిస్తాడు? శరీరంలో అతనికి సంచారానికి కావలసినటువంటి శక్తిని ఎక్కడి నుండి పొందుతాడు అని పలికిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత అందుకు మార్కండేయ మహర్షి గారు ధర్మవ్యాధుడిచ్చినటువంటి సమాధానాన్ని చెబుతున్నారు. మార్కండేయువాచ ప్రశ్నమేతం సముద్దిష్టం బ్రాహ్మణేన యుధిష్ఠిర వ్యాధస్థు కథయామాస బ్రాహ్మణాయ మహాత్మనే. ఓ యుధిష్ఠిర, ఆ కౌశికుడు ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత ధర్మవ్యాధుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. వ్యాధౌవాచ మూర్ధానమాశ్రితో వహ్నిః శరీరం పరిపాలయన్ ప్రాణో మూర్ధని చాగ్నౌ చ వర్తమానో విచేష్టతే. ఓ బ్రాహ్మణోత్తమ, జీవుడు అగ్నిరూపుడు, అగ్ని వలె ఒక తైజసమైనటువంటి దివ్య ప్రకాశమైనటువంటి రూపాన్ని కలిగినవాడు. ఈ అగ్నిరూపుడైన జీవుడు ఉదానవాయువు అనగా ప్రాణ శరీరాన్ని సురక్షితంగా ఉంచుతూ మొట్టమొదటిగా మస్తిష్కం అనగా తన తల వరకు కూడా ఆశ్రయించి అక్కడి వరకు కూడా ఉంటాడు. అలాగే ముఖ్య ప్రాణం, మన శరీరంలో ఉండేటువంటి ఏదైతే ఉదాన వాయువు ఉంటుందో దాన్ని ముఖ్య ప్రాణము అని పిలుస్తారు. ఆ ముఖ్య ప్రాణము మస్తిష్కము అలాగే శరీరము ఈ అంతటా కూడా వ్యాపించి తను సంచరిస్తూ తను ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటాడు. భూతం భవ్యం భవిష్యం చ సర్వం ప్రాణే ప్రతిష్ఠితం శ్రేష్టం తదేవ భూతానాం బ్రహ్మయోని ఉపాస్మహే. భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ కూడా ప్రాణుల యొక్క ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి. అన్ని భూతాలలో కూడా ఈ ప్రాణమే శ్రేష్టమైనది. ఏదైతే ఉదానవాయువు ఉన్నారో చెప్పారో ఆ ప్రాణమే శ్రేష్టమైనది కాబట్టి దాన్ని ముఖ్య ప్రాణము అని ఇక్కడ పిలుస్తారు. అందుకోసమే ఆ పరబ్రహ్మ నుండి ఉత్పన్నమయ్యేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో ఆ ప్రాణశక్తినే మనం ఉపాసన చేస్తాము. దాన్నే ముఖ్య వాయువు అని కూడా పిలుస్తారు, అతడినే ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. ఆ వాయుదేవుడే అనగా మనకు బయట కనబడేటువంటి అనగా మనం గాలి పీల్చుకుంటాం, దీన్ని ప్రవాహ వాయువు అని అంటారు. కానీ మన శరీరంలో ఉదాన రూపంలో ఉంటూ మన శరీరానికి దివ్యమైనటువంటి ఓజస్సుని ఇచ్చేటువంటి సత్వబలాన్ని ఇచ్చేటువంటి వాయుదేవుడు ఎవరైతే ఉన్నారో అతడినే ముఖ్య వాయువుగా పిలుస్తారు. ఆ ప్రాణుడినే మనం ఉపాసన చేస్తాం. శ్రేష్టం తదేవ భూతానాం బ్రహ్మయోని ఉపాస్మే. అతడెవరో తెలుసా? బ్రహ్మయోని అనగా మనకు పరమాత్మ యొక్క చక్కటి జ్ఞానాన్ని అందించేవాడు. ఎవరో కాదండి, ఆయన ఆంజనేయ స్వామి అని చెప్తారు. భావి బ్రహ్మ, తదుపరి కాలంలో అతనే బ్రహ్మ పదవిని పొందబోతున్నాడు. కాబట్టి అందుకోసమే ఆ చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా అనగా ముఖ్యవాయు ద్వారా మనం పరమాత్మ యొక్క ఉపాసనను వినబోతున్నాం. కాబట్టే అతన్నే బ్రహ్మయోని అని పిలిచారు. అతన్నే మనం ఉపాసన చేద్దాం. సజంతు సర్వభూతాత్మ పురుషస్స సనాతనః
మహాన్ బుద్ధిరహంకారో భూతానాం విషయశ్చ సహా. ఆ ప్రాణం ఎవరైతే ఉన్నారో అతనే జీవస్వరూపుడు. అనగా జీవస్వరూపం ఏదైతే ఉందో దానికి అభిమన్యమ అనేటువంటి దేవత, సమస్త ప్రాణుల యొక్క ఆత్మము అనగా సారభాగము అతనే సనాతన పురుషుడు. అతను మహత్తత్వము, బుద్ధితత్వము, అహంకారతత్వము, అలాగే పంచభూతాలు, వాటి కార్యాలు, అలాగే 5 ఇంద్రియాలు, ఇవన్నీ కూడా అతను విషయీకరించిన తర్వాతే జీవుడు వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అనగా మనం ఏదైనా ఒక చక్కటి రసాన్ని కానీ చక్కటి రూపాన్ని కానీ మనం ఆస్వాదిస్తున్నామంటే మొట్టమొదటిగా మనలో ఉండేటువంటి ముఖ్య ప్రాణుడు తను ఆస్వాదించిన తర్వాతే మనం వాటిని ఆస్వాదించగలం. కానీ దుర్దుఃఖమితి విజ్ఞేయం కం సుఖం చ తయోచ్యతే ప్రదాతాత్ పరమో విష్ణు తస్మాత్ దుఃఖద నామవాన్ అని చెప్పిన విధంగా దుహు అంటే దుఃఖము, ఖం అంటే సుఖము. వీరందరూ కూడా దేవతలు ఎవరైతే ఉంటారో ముఖ్య ప్రాణుడు కానీ ఇంకా మిగతా మన కర్ణాభిమాని దేవతలు కానీ వీరందరూ కూడా సుఖాన్ని మాత్రమే అనుభవిస్తారు. మన శరీరంలో మన ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అనుభవిస్తారు. కానీ మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాభిమాని దేవతల వలె ఇంద్రియానికి అభిమన్యమానైనటువంటి అసురులు కూడా ఉంటారు. వారు మనం అనుభవించేటువంటి దుఃఖాలను వారు అనుభవిస్తారు. మొట్టమొదటిగా మన దుఃఖాల యొక్క అనుభవం వారికి కలుగుతుంది, తదుపరియే మనకు కలుగుతుంది. అవ్యక్తం సత్వసంజ్ఞం చ జీవః కాలః సచైవ హి ప్రకృతి పురుషశ్చైవ ప్రాణ ఏవ ద్విజోత్తమ జాగర్తి స్వప్నకాలే చ స్వప్నాయతే చ సహా. ఈ ముఖ్య ప్రాణుడు ఎవరైతే ఉన్నారో ఇతను ఎన్నిటినో తను అనుభవిస్తాడు. అవేవేవో తెలుసా? అవ్యక్తము, సత్వము, జీవము, కాలము, ప్రకృతి, వీటినన్నిటిని కూడా అనుభవిస్తాడు. కాబట్టే అతడినే పురుష అని కూడా పిలుస్తారు. అనగా మన పురీతత్ అనే ఒక నాడిలో మనతో పాటు అనగా ఆ జీవుడితో పాటు ఉంటూ వాటి యొక్క అనుభవాన్ని అనుభవిస్తాడు. కాబట్టి పురీతత్ నాడ్యో శేతే ఇది పురుష అని పిలుస్తారు. అతను జాగ్రత్త అవస్థలో ఉంటూ ఆ జాగ్రత్త అవస్థలో వచ్చేటువంటి ఏవైతే అనుభవాలు ఉంటాయో వాటిని మనకు అందిస్తాడు. అంత మాత్రం కాదు, స్వప్నావస్థలో కూడా ఉంటూ ఆ స్వప్నంలో మనం ఏదైనా విహారాన్ని చేసినా కూడా లేకపోతే ఏదైనా దుఃఖాన్ని పొందినా కూడా వాటిని అన్నిటిని కూడా మనకు అనుభవించేట్టుగా చేసేవాడే ఆ ముఖ్య ప్రాణుడు, అతడే పురుషుడు. జాగ్రత్సు బలమాదత్తే చేష్టస్సు చేష్టయత్యపి తస్మిన్ వృద్ధే విప్రేంద్ర మృత ఇత్యభిధీయతే త్యక్త్వా శరీరం భూతాత్మ పునరన్యత్ ప్రపద్యతే. ఓ కౌశిక బ్రాహ్మణ, ఎప్పుడైతే మన శరీరంలో ఆ ముఖ్య ప్రాణుడు జాగ్రత్త అవస్థతో ఉంటాడో మనిషి అంతవరకు కూడా జీవించి ఉంటాడు. ఎప్పుడైతే అతను జాగ్రత్త అవస్థలో ఉండడో అనగా సక్రియంగా ఎప్పుడైతే ఉండడో నిష్క్రియంగా అయిపోతాడో అప్పుడే ఈ శరీరాన్ని పార్థివ దేహము, శవమంగా పిలువబడుతుంది. ఈ విషయాలను మనం అనేక పురాణాల్లో విన్నాం. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరం నుండి ఒక్కొక్క దేవతలు బయటికి రావడం, కానీ శరీరం పడిపోలేదు. కానీ ఎప్పుడైతే ముఖ్య వాయువు బయటికి వచ్చాడో ఆ శరీరం పడిపోయింది. దాన్ని శవం అని పిలుస్తారు. అనగా ముఖ్య ప్రాణుడు ఉండేంత వరకు కూడా మనిషి జీవిస్తాడు. ఎప్పుడైతే ముఖ్య ప్రాణుడు బయటికి వస్తాడో జీవి ఎప్పుడు మరణిస్తాడు. తను మరణించిన తర్వాత వేరే శరీరాన్ని పొందుతాడు. ఏవం తిహస సర్వత్ర ప్రాణేన పరిపాల్యతే పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రితః. ఈ విధంగా శరీరమంతా కూడా ప్రపంచమంతా కూడా ఏవం త్విహ సర్వత్ర అని చెబుతున్నారు. అనగా సర్వత్ర అంటే ఇక్కడ శరీరం మాత్రమే కాదు, సమస్త ప్రపంచము కూడా ప్రాణేన పరిపాల్యతే, ఆ ముఖ్య ప్రాణ ద్వారా పరిపాలింపబడుతుంది. ఆ ముఖ్య ప్రాణం లేనిది ఎక్కడా కూడా జీవుడు అనేది ఉండడు. బస్తి మూలం గుదం చైవ పావకం సముపాశ్రితః వహన్మూత్ర పురీషం వా అప్యపాన పరివర్తతే. అదే ప్రాణము అనగా అదే ముఖ్య వాయుదేవుడే సమాన వాయు రూపంలో కూడా ఉంటాడు. తనే జఠరాగ్ని అనగా మనం ఆహారాన్ని జీర్ణించుకునేటువంటి అగ్ని. ఆ అగ్నిని ఆశ్రయించి మూత్రాశయాన్ని గుదమార్గాన్ని చేరినప్పుడు మలమూత్రాల యొక్క సంపర్కం చేత అపాన వాయువు అని అతన్నే పిలుస్తారు. అదంతా కూడా అతను ఏం చేస్తాడంటే మలమూత్రాల ద్వారా మన శరీరం నుండి అనేక మలినాలను బయటికి పంపిస్తూ ఉంటాడు. ప్రయత్నే కర్మణి బలే సయేష త్రిషు వర్తతే ఉదానమితి తం ప్రాహు యథాత్మ విదుషో జనాః. అదే వాయువు అనగా ఇంతకుముందు చెప్పినటువంటి ఏ వాయువు అయితే అపాన వాయువు అని చెప్పారో
ఆ అపాన వాయువే ఇప్పుడు ఉదాన అనే మరొక శక్తి, మరొక రూపాన్ని కూడా పొందుతాడు. అతను ఏం చేస్తాడంటే మనిషికి క్రియాశక్తిగా అనగా ప్రయత్నాన్ని అందిస్తూ ఉంటాడు. అతనే కర్మగా అనగా పడుతూ లేస్తూ బరువులెత్తుతూ ఈ విధంగా అనేక కర్మలు చేసేటువంటి వారికి బలాన్ని ఇస్తాడు. అతడినే ఉదాన వాయువు అని పిలుస్తారు. సంధౌ సంధౌ సన్నివిష్టః సర్వేష్వపి తథా నిలః శరీరేషు మనుష్యాణం వ్యానయిత్యభిధీయతే. అదే ఉదానవాయు అనగా ఇంతకుముందు అపానవాయు, అలాగే ఉదానవాయు అని చెప్పబడినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అతడినే, అదే ప్రాణవాయువే మన సంధిస్థానాల్లో ఉంటాడు. సంధిస్థానాల్లో ఉంటూ ఆ అన్నిటా కూడా వ్యాపించి అక్కడికి కావలసినటువంటి మజ్జ, రక్తము ఇత్యాదులను మనకు అందిస్తూ మనకు శక్తినిస్తాడు. కాబట్టి అతడినే వ్యానవాయువు అని పిలిచారు. ధాతుష్వగ్నిస్తు వితతః సతు వాయు సమీరితః రసాన్ ధాతూంశ్చ దోషాంశ్చ వర్తయన్ పరిధావతి. ఇతనే త్వక్చర్మమాగం సరిధరో మేజో మజ్జా స్థాయువో స్థీనిమే అని చెప్పిన విధంగా మన సప్తధాతువులలో, అలాగే మన జఠరాగ్ని గురించి కూడా ముందు చెప్పబోతూ ఉన్నారు. జఠరాగ్నిని కూడా వ్యాపించి ఉన్నాడు. అతనే ప్రాణాది వాయువులతో కలిసి వాటి ద్వారా మనం స్వీకరించినటువంటి అన్నాన్ని, అలాగే రసాదులను, అలాగే త్వక్కు మొదలాది ధాతువులను, పిత్తం మొదలైనటువంటి దోషాలను, వీటిని అన్నిటిని కూడా పరిపక్వం చేస్తూ శరీరం మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. ప్రాణానాం సన్నిపాతాత్తు సన్నిపాతః ప్రజాయతే ఊష్మాచాగ్నిరితి జ్ఞేయో యోన్నం పచతి పావకః. ప్రాణాద వాయువుల యొక్క పరస్పర సంఘర్షణ ద్వారా ఒక విచిత్రమైనటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది. దాని వలన అనగా ఆ సంఘర్షణ ద్వారా ఉత్పన్నమైనటువంటి అగ్నినే, దానినే జఠరాగ్నిగా పిలుస్తారు. ఈ జఠరాగ్ని ఏం చేస్తుందో తెలుసా? మనం స్వీకరించినటువంటి అన్నాన్ని పచనం చేస్తుంది, జీర్ణం చేస్తుంది. సమానో దానయోర్మధ్యే ప్రాణాపానో సమాహితౌ సమర్థిత స్వధిష్టానాం సమ్యక్ పచతి పావకః. సమాన ఉదాన వాయువులు, అలాగే ప్రాణ అపాన వాయువులు, ఇవన్నీ కూడా పరస్పరంగా ఒకరి మధ్య ఒకరు ఉంటాయి. వీటి మధ్య ఒక విచిత్రమైనటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణ ద్వారా అతనిలో అనగా జీవుని యొక్క శరీరంలో జఠరాగ్ని అది ప్రజ్వలితూ ఉంటుంది. అదంతా కూడా హృదయ స్థానానికి కాస్త కింది భాగంలో అనగా మన ఉదర స్థానంలో ఉంటుంది. నాభి స్థానంలో ఇవన్నీ కూడా సమాన వాయువు ద్వారా వెళ్ళి కలిసి అక్కడ ఉండేటువంటి అన్నాన్ని పచనం చేసిన తర్వాత అక్కడే ఉండేటువంటి అనగా దానికన్నా కింద ఉండేటువంటి అపాన వాయువు అతను గుదస్థానంలో ఉంటాడు. చివరికి అలాగే కంఠస్థానంలో మరొక ఉదాన వాయువు ఉంటాడు. ఈ దశలో ప్రాణ అపాన సమాన వాయువులందరూ కూడా నాభిస్థానంలో కలిగినటువంటి సంకర్షణ ద్వారా నాభిస్థానంలో ఉన్నటువంటి అగ్ని, గొప్ప అగ్ని ఉత్పన్నమవుతుంది. దానినే జఠరాగ్ని అని పిలుస్తారు. ఈ జఠరాగ్నియే మనం భుజించేటువంటి అన్నాన్ని తను పచనం చేస్తాడు. అనగా మన శరీరంలో ఏ ఒక్క చిన్న కర్మ జరగాలన్నా కూడా ప్రాణ అపాన సమాన ఉదాన సప్రాణ అనే పంచవాయువులు ఎవరైతే ఉన్నారో ఈ వాయువులు ప్రాణాదుల యొక్క అనుగ్రహం చేత మాత్రమే మన శరీరం అనేది ప్రతి ఒక్క చేష్టను చేస్తుంది. చివరికి మన శ్వాసోచ్ఛ్వాసలైనా లేకపోతే మన ఏదైనా ఒక చిన్న క్రియలైనా కూడా ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహ విశేషమే. అస్యాపి పాయుపర్యంతః తథా స్యాద్గుద సంగితః శ్రోతాంసి తస్మాత్ జాయంతే సర్వ ప్రాణేషు దేహినాం. ఈ జఠరానలము అనగా జఠరాగ్ని నాభి నుండి కూడా పాయుస్థానం వరకు కూడా వ్యాపించి ఉంటుంది. ఈ పాయువునే గుదస్థానము అని అంటారు. ఈ గుదస్థానం ఏమిటో తెలుసా? అన్ని నాడులు కూడా ఉత్పన్నమయ్యే స్థానం అని దీన్ని అంటారు. అందుకోసమే దీన్ని మూలస్థానం అని పిలుస్తారు. అనగా అన్ని నాడుల యొక్క మూల స్రోతస్సు ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని మూలస్థానం అంటారు. అగ్నివేగవః ప్రాణో గుదాంతే ప్రతిహన్యతే సవుర్ధ్వమాగమ్య పునః సముత్క్షిపతి పావకం. ఆ గుదస్థానంలో ప్రాణము, అక్కడ ఉండేటువంటి ప్రాణశక్తి తను జఠరాగ్ని వేగాన్ని గ్రహించి గుదస్థానం వరకు కూడా వెళ్ళి అక్కడి నుండి మరొకసారి వెనక్కి మళ్ళుతుంది. వెనక్కి మళ్ళీ ఆ జఠరాగ్నిని తీసుకుని మరొకసారి పైకి వచ్చి ఆ అగ్ని యొక్క వేగం వలన బాష్పవాయువు యొక్క వృద్ధిని, అలాగే వాయువేగము చేత అగ్ని యొక్క వృద్ధి అనేది జరుగుతుంది. ఈ విధంగా మన శరీరంలో మనం స్వీకరించినటువంటి అన్నం ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణం అవ్వాలంటే ప్రాణ అపాన సమాన వ్యానోదాన ఈ వాయువులందరూ కూడా
ఇన్ని చేష్టలు ఇన్ని కర్మలు చేస్తే గాని మన శరీరంలో మనం స్వీకరించినటువంటి ఆహారం ఇది జీర్ణం కాదు. పక్వాశయ స్వధో నాభ్యాం ఊర్ధ్వమామాశయ స్థితః నాభిమధ్యే శరీరస్య ప్రాణాః సర్వే ప్రతిష్ఠితాః. నాభిస్థానానికి కాస్త కింద పక్వాశయము అనగా మనం పచనం చేయబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో అనగా మన శరీరం నుండి వెళ్ళవలసిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో దాన్నే పక్వాశయము అని పిలుస్తారు. అది ఉంటుంది. దానిపైన ఆమాశయము అనగా మనం స్వీకరించినటువంటి ఆహారం అందులో జీర్ణం కాని పదార్థాలు అవన్నీ కూడా ఆమాశయం అనే ఆ ప్రదేశంలో అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నాభిస్థానానికి కేంద్రంగా చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాయువులు వీటిని అక్కడ ఉండేటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు. ప్రవృత్తా హృదయాత్ సర్వే తిర్యగూర్ధ్వమదస్తథ వహత్యన్నరసాన్నాడ్యో దశ ప్రాణ ప్రచోదితాః. ఈ అన్నిటికి కూడా నాడులే మూలమైనటువంటి కారణాలు అనగా గుదస్థానం ఎక్కడైతే ఉందో ఆ గుదస్థానం నుండి వచ్చినటువంటి నాడులు ఆ నాడుల ద్వారా వచ్చినటువంటి ప్రాణాపానాదులు వీరే అన్ని కర్మలను కూడా చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఎప్పుడు కూడా కింది నుండి పైకి పై నుండి కిందికి ఈ విధంగా అన్ని చోట్ల కూడా సంచరిస్తూ అన్నిటా కూడా వ్యాప్తులై వారు దశవాయు ప్రబోధితాలై అన్నరసాన్ని అన్ని అవయవాలు కూడా వారు చేరుస్తూ ఉంటారు. వీరి యొక్క క్రియ జరగనిదే మనిషి తను స్వీకరించినటువంటి ఆహారాన్ని జీర్ణించుకోలేడు. జీర్ణించుకోవడం మాత్రం కాదు, ఆ జీర్ణింపబడినటువంటి ఆహారం ద్వారా శక్తిని పొందాలన్నా కూడా ఈ వాయువుల యొక్క కర్మ అనేది చాలా ముఖ్యమైనది అని చెబుతున్నారు. అలాగే యోగినామేష మార్గస్థు ఏన గచ్చంతి తత్వరం జితక్లమా సమాధీరాః మూర్ధన్యాత్మానమాదదుః ఏవం సర్వేషు వితతౌ ప్రాణాపానో హి దేహిషు. అలాగే ఎవరైతే సత్పురుషుడుగా ఉంటాడో ఆ సత్పురుషుడు అన్ని క్లేశాలను అధిగమిస్తాడు. అనగా తనకు సాధన మార్గంలో వచ్చేటువంటి అనేక కష్టాలు ఆ కష్టాలను అధిగమించి వాడు సమదర్శిగా చెబుతుంటారు అటువంటి వారిని. అనగా ఎన్నో సుఖాలు వచ్చినా కూడా ఎన్నో దుఃఖాలు వచ్చినా కూడా వాటిని సమానంగా ఎదుర్కొంటూ ఎప్పుడు కూడా సాధన మార్గ తత్పరుడై తను అనేక సాధనలు చేస్తాడు. చివరికి సుషుమ్నామాడి ద్వారా ఎప్పుడైతే తను ఈ శరీరాన్ని వదలవలసి వస్తుందో ఎప్పుడైతే అతను మోక్షానికి వెళ్ళవలసి వస్తుందో ఎప్పుడైతే తన చివరి శరీరాన్ని పొందుతాడో భూలోకంలో అప్పుడు తన సుషుమ్నా నాడి ద్వారా తన ఆత్మను నిగ్రహించి తన శిరస్సులో ఉండేటువంటి సహస్రార చక్రం ఆ సహస్రార చక్రానికి అక్కడికి తీసుకువెళ్ళి యోగులు ఎక్కడి నుండి అయితే తన ప్రాణాన్ని వదులుతారో అక్కడి నుండి తన శరీరాన్ని వదిలి చివరికి పరమాత్మని పొందుతాడు. ఈ విధంగా సమస్త ప్రాణులలోనూ కూడా ఈ ప్రాణాది 5 రూపాలతో ముఖ్యవాయుదేవుడే అనేక కర్మలను చేస్తూ జీవుడికి సద్గతిని కూడా అందిస్తారు అని చెబుతూ ఇంకా అనేక విషయాలని ధర్మవ్యాధుడు చెప్పబోతున్నాడు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని అలాగే ఆ ప్రవచనానికి వచ్చినటువంటి ఫలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యొద్ద సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.